జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ రామశ్రీను. ఎన్నో ఏళ్ల నుంచి అనాదిగా వస్తున్న ఒక ప్రశ్న, దేవుడున్నాడా, ఉంటే ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అన్న ప్రశ్న మనలోనే కాదు మన పూర్వీకుల్లోనూ కూడా ఉన్నా దాన్ని ఏ విధంగా భగవంతుడున్నాడని నిరూపించింది మన హిందూ సనాతన ధర్మం. నీకు నచ్చిన రూపాన్ని, నువ్వు మెచ్చిన రూపాన్ని, నువ్వు అనుకున్న రూపాన్ని ప్రతిష్ఠించి చేసి పూజించే ఆచారం అంది. దేవుణ్ణి అచ్చామూర్తిగా భావించి పూజించే సాంప్రదాయం హిందువులకి మనకుంది. లోపల వెలుపల అంతటా దైవం ఉన్నాడు. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. అటువంటి దివ్యశక్తి అయిన ఆ దైవానికి విగ్రహాలు ఏర్పరిచి ఆ విగ్రహాలని పరబ్రహ్మంగా ఆహ్వానం చేసి పూజించడం మనకుంది. ఆ దివ్యశక్తికి ఒక గుడి కట్టి నిత్య నైమితిక పూజలు చేసే విధానాలు హిందువులుగా మనం ఏర్పరచుకొని ఇప్పటి వరకు పూజలు కొనసాగిస్తున్నాం. అయితే దేవుడు ఎక్కడా అన్న ప్రశ్న వేసుకుని గుడి దగ్గరికి రావడానికి ముందు హిందూ దార్శకులు ఎందరో చర్చించారు. అయితే సూర్యుడు ఉదయించే వెలుతురికి మూల కేంద్రం ఒకటి ఉంది, అదే దేవుడు. వీచే గాలికి మూల కేంద్రం ఒకటి ఉంది, అదే భగవంతుడు. కురుస్తున్న వర్షానికి మూల కేంద్రం ఒకటి ఉంది, అదే పరమాత్మ. మనం వింటున్న శబ్దానికి మూల కేంద్రం ఒకటి ఉంది, అదే పరబ్రహ్మ. ఈ సర్వజీవుల కదలికలను మూల కేంద్రం ఒకటి ఉంది, అదే ఈశ్వరుడు. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అదే. ఈశ్వర సర్వభూతానాం వృత్తేసి అర్జున తిష్టతి. అర్జున, ఈశ్వరుడు సర్వప్రాణ హృదయాల క్షేత్రాల్లో ఉన్నాడని గీతాచార్యుడు అర్జునుడికి బోధించిన మాట మనకు వెరికే. అందుకే దేహమే దేవాలయము, సనాతనుడైన ఆ దేవుడే జీవుడని మన దార్శకులు ప్రవశించారు. ఎంత సనాతనుడంటే ఈ సృష్టి పుట్టక పూర్వక ముందు నుండే ఉన్నాడని సనాతనుడు. అందుకే సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త ఆయనే అని సమాధానం చెప్పుకొచ్చాం. అంతే, సృష్టించేవాడు, సృష్టిని నడిపించేవాడు, సృష్టిని లయం చేసుకునేవాడు. ఈ కర్త అనేవాడే బ్రహ్మని, ఈ భర్త అనేవారు విష్ణువని, ఈ హర్త అనేవాడు శివుడని, వీరినే త్రిమూర్తులని, వీరే సృష్టి స్థితిలయ కారకులని, వీరిలో ఒకరినొకరుగాను వీరిలోని విడదీయి రాకుండా స్థైర్యం అంటే స్త్రీ భావన కూడా ఉందని, వారినే సరస్వతి, లక్ష్మి, పార్వతులుగా కథలు గాథలు మనకున్నవి. అయితే ఇచ్చేవాడు దేవుడని, ఇచ్చి పుచ్చుకునేవాడు మానవుడని, కేవలం పుచ్చుకున్నవాడే రాక్షసుడని మానవులనే త్రిది విభక్తం చేసి ఈ సృష్టి సర్వజీవులకు ఎప్పుడు ఇచ్చే గుణ మొన్న సర్వశక్తులుగా దేవుడిగానే భావించి అంతట పరమాత్మను చూసే దృక్పథాన్ని హిందూ సమాజం అలవర్చుకుంది. ఈ దివ్యత్వాన్నే దశావతారాలుగా, ఏకవిశంతావతారాలుగా ఏర్పరిచి వారిని పూజించడం పరిపాటి మన హిందూ ధర్మానికి. అయితే భగవంతుడు నీ ఇష్ట రూపానుగా సర్వం నిండి ఉన్నాడు. భక్త ప్రహ్లాదు కూడా చెప్పింది అదే తన తండ్రికి. అందుగలడు ఇందులేడు సందేహము వలదు, ఎందెంది ఎతుకు చూసినా అందందేగలడు. పరబ్రహ్మ స్వరూపమైన ఆ భగవంతుడు సర్వవ్యాప్తి, సర్వం నిండి ఉన్నాడు, నువ్వు చూడగలిగితే. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ చరిత్రను తెలుసుకోవాలి. దేవాలయం కట్టిన విధానము, దేవాలయాన్ని పూజించే విధానము, అక్కడ జరిగే ఆధ్యాత్మిక క్రతువులని మనం జాగ్రత్తగా పసిగడితే భగవంతుడు ఉన్నాడా అన్న సందేహానికి సమాధానం దొరుకుతుంది. నీ భవిష్యత్తుకి బాట చూపబడుతుంది. అందుకే దేవాలయానికి కుటుంబ సమేతంగా పిల్లలతో సహితంగా దర్శించుకోవాలి. అక్కడ ఆ చరిత్ర గాథని మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు దేవుడితో యొక్క విధి విధానాలు అది మనం ఆహ్వానించుకుంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. జై శ్రీరామ్. దేవాలయ దర్శనం ప్రతిరోజు జరగాలి హిందువులు.